హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా బాగున్నాను. ఇవాళ మార్నింగ్ అందరూ చూసుకుని మీ పోర్ట్ఫోలియోస్ చూసుకుని చాలా గాబరా పడి ఉంటారు. దానికి కారణం మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్రాష్ అయిందన్న విషయం మీకు క్లియర్గా చెప్తాను. ఎందుకు క్రాష్ అయిందనేది. యాక్చువల్గా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యన వారు తీవ్ర స్థితికి వచ్చింది. ఇవాళ పొద్దున్న 15 నిమిషాల్లో బిట్కాయిన్ దగ్గరగా $6,000 తప్పంట కింద పడిపోయింది. ఒక్కసారి $60,000 దగ్గర ఉన్నది, ఆ $58,000 దగ్గర ఉన్నది ఒక్కసారి $53,000కి $52,000కి వచ్చేసింది. మెయిన్ రీజను ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఇంటెన్సిఫై అవ్వటం, ఫియర్ వచ్చేసింది మార్కెట్లో. గ్లోబల్ మార్కెట్స్ అన్నీ క్రాష్ అయిపోయినాయి. మెయిన్ దీనికి కారణం ఏంటంటే మిడిల్ ఈస్ట్లో టెన్షన్స్ ఎక్కువ పెరిగిపోయినాయి. అంటే మిడిల్ ఈస్ట్ అంటే మన అరబ్ కంట్రీసు, సౌదీ అరేబియా, దుబాయ్, ఇక్కడంతా కూడా చాలా ప్యానిక్ అవుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే లెబనాన్ ట్రబుల్లో ఉంది. లెబనాన్ కంట్రీ బాగా, అక్కడి నుంచి ఆల్ ఓవర్ వరల్డ్ అందరూ వాళ్ళ సిటిజన్స్ని ఇమీడియట్గా ఎవాక్యుయేట్ చేసి బయటకు వచ్చేయమంటున్నారు. సో వార్ సిచ్యువేషన్ చాలా వర్స్ట్గా ఉంది. ఏదో 2024 బిగినింగ్ నుంచి మన మార్కెట్ బాగుంది అని సంతోషపడితే ఏప్రిల్ నుంచి స్లోగా స్టార్ట్ అయ్యి ఒక్కొక్క ప్రాబ్లం రావడం మొదలుపెట్టింది. జూలై నెలలో మనం అనుకోని పెద్ద దెబ్బ వజీరెక్స్ ఎక్స్చేంజ్ వాళ్ళు దెబ్బ కొట్టారు. ఆ దెబ్బలోంచి తేరుకోకముందే మళ్ళీ ఇదొక ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఈ వార్ చూస్తుంటే బాగా తీవ్ర స్థితికి వెళ్ళేటట్టుంది. ఎందుకంటే ఇరాన్, చైనా, రష్యా ఇవన్నీ కలిసినాయి. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ ఏం డిసిషన్ తీసుకుంటారు, అర్జెంట్ మీటింగ్ అయితే జరుగుతుంది. దీంతోపాటు ఎథీరియం ఒకటి చూశారంటే గబగబా ఒక $1,000 పైన ఫాల్ అయిపోయింది. $2,200కి వచ్చింది కిందకి, ఇంకా ఫాల్ అవుద్ది. సొలానా ఒకటి బాగా డ్రాప్ అయింది. అన్ని కాయిన్స్ బాగా డ్రాప్ అవుతున్నాయి. ఈ వారు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య వారు బాగా తీవ్ర స్థాయికి వెళ్ళేటట్టుంది. మళ్ళీ మనకి రష్యా ఉక్రెయిన్ వార్ టైము గుర్తుకొస్తున్నాయి. ఆ సిచ్యువేషన్ వచ్చేటట్టు కనిపిస్తుంది. బిట్కాయిన్ ఫర్దర్గా ఇక్కడి నుంచి ఎంతవరకు కిందకి వెళ్తుంది అన్నది చూడాలి. మరి బైడెన్ గారు, యుఎస్ ప్రెసిడెంట్ బైడెన్ గారు ఈ సిచ్యువేషన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు ఏంటి? ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిందంటే ఖచ్చితంగా ఇది వరల్డ్ వార్ అవుద్ది. ఇవాళే చూసారంటే ఆల్ ఓవర్ వరల్డ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అన్నీ క్రాష్ అయిపోయినాయి మొత్తం. ఇంకో కారణం ఏంటంటే ఆల్రెడీ అందరూ భయపడుతుంది ఇంట్రెస్ట్ రేట్స్ గురించి భయపడుతున్నారు. ఆల్రెడీ ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ఫ్లేషను తగ్గలేదు కాగా ఈ రెసిషన్ వచ్చేటట్టు ఉంది అమెరికాలో. ఆ రెసిషన్ వస్తుందేమో, మరి సెప్టెంబర్లో అయినా రేట్ కట్ ఉంటుందా, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళది ఇంట్రెస్ట్ రేట్ కట్ ఉంటుందా అన్నది ఒక అనుమానంగా ఉంది. ఇది మరి ఈ సిచ్యువేషన్ ఎలా సరవుద్ది, ఎన్ని రోజులు పడుతుంది ఏంటి, మనకి ఈ సంవత్సరం అంతా ఈ ప్రాబ్లమ్సే ఫేస్ చేయాల్సి వస్తుందా? ఇప్పుడు ప్రస్తుతం మన పోర్ట్ఫోలియోలో అమ్ముకోలేము, హోల్డ్ చేయాలంటే భయం తప్పదు. మరి ఫేస్ చేయాలి, కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలి. క్రిప్టో కరెన్సీ ఇది జియో పొలిటికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు క్రిప్టో కరెన్సీ ఇంటర్నేషనల్ మార్కెట్ కనుక ఖచ్చితంగా మనం ఫేస్ చేయాలి. చాలామందికి కొంచెం బాధాకరంగా ఉంటుంది, ఎందుకు ఇందులో ఇన్వెస్ట్ చేసామని. అఫ్కోర్స్
లాభాలు వచ్చినప్పుడు మనం లాభాలు తీసుకోం, లాభాలు పుచ్చుకున్నాం. తర్వాత కొంచెం సిచ్యువేషన్స్, ఈ రష్యా ఉక్రెయిన్ వార్ రావటం, దాని తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం అమెరికాలో, ఇవన్నీ కూడా సిచ్యువేషన్స్ అన్నీ బ్యాడ్ సిచ్యువేషన్స్ చూసాం, వరస్ట్ సిచ్యువేషన్స్ చూసాం. ఇప్పుడు ప్రస్తుతం దీనికన్నా ఇంకా వరస్ట్ సిచ్యువేషన్ చూడబోతామేమో. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది బిట్ కాయిన్ $45,000 కిందకు వచ్చేటట్టు కనబడుతుంది. కిందకి ఎక్కడికి వస్తుంది. ఎథీరియం $2,000 బ్రేక్ చేస్తే ఇంకా కిందకు వస్తుంది. ఎథీరియం ETF కూడా బాగా సెల్ ఆఫ్ చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం అమెరికా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఎట్లా ట్రేడ్ అవుద్ది ఏంటి ఈటీఎఫ్స్లో అయితే హాంకాంగ్ మార్కెట్లోను ఆస్ట్రేలియా మార్కెట్లో బాగా సెల్ ఆఫ్ జరుగుతుంది. ఈ విపరీతమైన సిచ్యువేషన్స్ ఏంటో మనకి ఒక బ్యాడ్ లక్ మనని చేస్తుంది ఇన్వెస్టర్స్ని, క్రిప్టో ఇన్వెస్టర్స్ని. చూద్దాం ఇంకా ఎన్ని రోజులు మనకి సరవుద్ది, మళ్ళీ పుంజుకోవడానికి ఎంత టైం పడుతుంది మార్కెట్, అప్పటి వరకు ఏం చేయాలి అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్కు. ఎవరైనా ఫ్యూచర్స్లో వచ్చి ట్రేడ్ చేసుకుంటున్న వాళ్ళు ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పాను షార్ట్ చేసుకోండి అని, ఇవాళ కూడా చెప్తున్నాను చూసుకుని షార్ట్ చేసుకోండి. ఇంకా మార్కెట్ రివైవ్ అవ్వడానికి టైం ఉంది. ఖచ్చితంగా షార్ట్ చేసుకుని ఎర్న్ చేసుకునే వాళ్ళు ఎర్న్ చేసుకోండి. అంత తిప్ప వేరే మార్గం కనబట్టలేదు దీంట్లో సంపాదించుకోవడానికి. ప్రస్తుతం హోల్డ్ చేస్తున్న వాళ్ళు మరి మీరు ఆలోచించుకోవాలి. ఒకవేళ పొజిషన్ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రీఎంట్రీ తీసుకుందామా ఏంటి అన్నది మీ ఆలోచనలో, మీ డిసిషన్లో ఉంది. లేదు పర్వాలేదు చూద్దాం, ఇంకొన్ని రోజులు వెయిట్ చేద్దాం, ఇంకో 6 నెలలు వెయిట్ చేద్దాం, చూసుకునే అమ్ముకుందాం అనుకుంటే పర్వాలేదు. హోల్డ్ చేసుకుంటే స్పాట్లో హోల్డ్ చేసుకుంటే ఏం ప్రాబ్లం లేదు. చూసుకోండి, అది మీ ఇష్టం, నేను చెప్పకూడదు అది. ఇంకో విషయం ఏంటంటే కాయిన్ డీసీఎక్స్ ఎక్స్చేంజ్ బాగుంది. ఎవరైనా కాయిన్ డీసీఎక్స్ ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ ఈ వీడియో చివరిలో ఉంటుంది. నాతో చాట్ చేస్తే నేను లింక్ పెడతాను. లేకపోయినా నా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఆ లింక్ పెట్టుకుని మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఓవరాల్గా బాగుంది. కాయిన్ డీసీఎక్స్ అనే కాదు, ముడ్రెక్స్ కూడా బాగుంది, సన్ క్రిప్టో బాగుంది. ఇది కాకుండా ఇంకో విషయం ఏంటంటే లేటెస్ట్గా ఇవాళ మార్నింగ్ నేను విన్నది ఏంటంటే క్రిప్టో కరెన్సీలో చాలా స్కామ్స్ జరుగుతున్నాయని. నా వరకు నా పర్సనల్ వచ్చేటప్పటికి నాకు ఎటువంటి గ్రూపులు లేవు. వాట్సాప్ గ్రూపులు కానీ, టెలిగ్రామ్ గ్రూపులు కానీ ఏ గ్రూపులు లేవు. నా పేరు చెప్పి ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్స్లో జాయిన్ అవ్వమంటే దయచేసి జాయిన్ అవ్వకండి. ఇది నేను ఇన్ఫార్మ్ చేస్తున్నాను మీకు. నా పేరు చెప్పి ఎవరన్నా పెడితే అది స్కామర్స్, అది చూసుకోండి, మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఇంత అప్డేట్స్ ఇస్తున్నందుకు దయచేసి కొంచెం లైక్లు పెడతా ఉండండి. ఈ టైంలో అడగడం మంచిది కాదు, భావ్యం కాదు, అయినా అడుగుతున్నాను. కొంచెం లైక్లు బాగా పెట్టండి, బాగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వార్ సిచ్యువేషన్ గురించి మీకు షార్ట్స్లో అప్డేట్ చేస్తూ ఉంటాను నేను ఎప్పటికప్పుడు, ఏంటి సిచ్యువేషన్ అనేది. ప్రస్తుతం బిట్ కాయిన్ అయితే $52,000 $53,000 దగ్గరికి వచ్చి ఆగి ఉంది. కొంచెం 54,000కి వెళ్తుంది, మళ్ళీ కిందకు వస్తుంది. డౌన్కి 50,000 బ్రేక్ చేసిందంటే $45,000 ఖచ్చితంగా వస్తుంది. ఇంకా ఈ వార్ పెద్దదయ్యేటట్టే ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్, యుఎస్ఏ ఒక పక్కన ఉన్నారు, మిగతా వరల్డ్ అంతా అమెరికా, రష్యా, చైనా, ఇరాన్ ఇవన్నీ ఒకటైనవి. మరి వీళ్ళకి ఎవరు చెప్తారు, ఏం చెప్తారు ఏంటనేది. రష్యా, చైనా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా యుఎస్ ఎలక్షన్స్ లోపు ఓ పెద్ద వరల్డ్ వార్ ఒకటి పట్టరావాలి అన్న ఆలోచనలో ఉన్నారు. దానికే ఇటువంటివన్నీ చేస్తున్నారు అనిపిస్తుంది. లేనిపోయిన తలకాయ నొప్పులు. ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ చాలామంది మన బిట్ కాయిన్ స్పాట్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ తలలు పట్టు కూర్చున్నారు. ఆ ఇమేజ్ కూడా పెడతాను చూడండి.
ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి, అది చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఫియర్స్ ఆఫ్ ఆల్ అవుట్ వార్ గ్రో ఇన్ మిడిల్ ఈస్ట్ యాజ్ ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ వైడన్స్. అది కాన్ఫ్లిక్ట్ వైడన్స్ అంటున్నారు, బాగా పెరుగుతుంది అంటున్నారు. ఇది ఒక ఇన్ఫర్మేషను. ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సెవరల్ కంట్రీస్ హ్యావ్ అర్జ్డ్ దేర్ nationals to leave Lebanon as fears grow of a wider conflict in the Middle East. మిడిల్ ఈస్ట్లో బాగా వార్ సిచ్యువేషన్ బాగా పెరిగేటట్టు సిచ్యువేషన్ అన్నిటికీ మంచిది కాదు. ఆల్ ఓవర్ వరల్డ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అన్నీ క్రాష్ అయిపోతున్నాయి, బాగా క్రాష్ అయిపోతున్నాయి. అంటే పెట్టుబడిదారులకు ఎంత నష్టమో చూడండి. మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాప్ చూస్తే $2.44 ట్రిలియన్ దగ్గర ఉన్నది ప్రస్తుతం $2.9 ట్రిలియన్ పడిపోయిందంటే ఎంత లాస్, ఎంతమందికి ఎంత లాస్ అయి ఉంటుందో ఆలోచించండి. ఆల్ ఓవర్ వరల్డ్ ఇన్ని ట్రిలియన్ దగ్గరగా $40 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ పడిపోయిందంటే ఇంకా ఎంత పడుతుంది, ఏ సిచ్యువేషన్కి వస్తుంది, మళ్ళీ మనం బ్యాడ్ సిచ్యువేషన్, బ్యాడ్ డేస్ చూడాల్సి వస్తుందా ఏంటనేది అనుమానంగా ఉంది. ఆలోచించుకొని జాగ్రత్తగా ఎంట్రీస్ మటుకు ఏమీ తీసుకోబాకండి. నో ఎంట్రీస్ నో ఎగ్జిట్ అన్న పొజిషన్లోనే ఉండండి. చూద్దాం ఏం జరుగుతుందో, తప్పదు. 2021 నుంచి మనం వెయిట్ చేసాం. ఈ సంవత్సరం కొంచెం బాగుంది అనుకున్నాం. అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల మనం ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ అంత సాధారణంగా ఈ పర్టికులర్ ఇష్యూ, ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఇష్యూ మాత్రం అంత తొందరగా సెటిల్ అయ్యేటట్టు కనబట్టలేదు. చూద్దాం, వెయిట్ చేసి చూద్దాం. అంతకన్నా మనం చేయగలిగింది లేదు. ఇంట్రెస్ట్ రేట్స్ ఆయన మరి సెప్టెంబర్లో కట్ చేస్తాడా, ఇంకా ఫర్దర్గా డిలే అవుద్దా, మరి అమెరికా రిసిషన్ సంగతి ఏంటి అన్నవన్నీ ఆలోచించాల్సి వస్తుంది. కనుక కొంచెం ఓపికగా, భయపడకుండా ధైర్యంగా హోల్డ్ చేయండి. చూద్దాం ఏం జరుగుద్దో. అందరి పోర్ట్ఫోలియోస్ మైనస్లోనే ఉన్నాయి, అది నాకు తెలుసు. అందరి పోర్ట్ఫోలియోస్ లాస్లోనే ఉంటాయి, బాగా లాస్లో ఉంటాయి. చూసుకోండి, జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే బాగా లైక్లు పెట్టండి, బాగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.